హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే కిస్మిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ అది కూడా ఈజీ వేలో కిస్మిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బయట బోలెడు వేలు పెట్టి కొనే కంటే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ½ kg వరకు ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇవి కిస్మిస్ గ్రేప్స్ అంటారు. ఇట్లా కొంచెం పొడవుగా ఉన్నాయి తీసుకొని కొంచెం చిన్న సైజు పక్కన పెట్టేసేసుకోండి. ఇవైతే ఒక ½ kg వరకు మంచిగా సాల్ట్ వాటర్లో కడిగేసి మళ్ళీ మామూలు నీళ్ళలో కడిగి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలా కొంచెం చిన్నగా ఉన్నాయని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇట్లా అన్నింటినీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసమని ఇక్కడ ½ kg కదా, సో ఇట్లా ఒక గిన్నెలో 3/4 వరకు మనం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది వాటర్ని. ఆ బాయిల్ వాటర్లో వీటిని వేసేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ వే ఇది. ఇలా మరుగుతున్న నీళ్ళలో ఈ గ్రేప్స్ వేసి జస్ట్ ఒక 2 minutes వరకు వీటిని బాయిల్ చేయండి. ఎందుకంటే 2 minutesలో ఈ వేసిన గ్రేప్స్ అన్నీ కూడా పైనకు వస్తూ ఉంటాయి. సో ఇంకా అప్పుడు అయిపోయినట్టే మనకు, అంటే బాయిల్ అంతవరకు చేస్తే సరిపోతుంది. జస్ట్ దీనికోసం ఒక 2 to 3 minutes పడుతుంది. చూడండి, అది ఒక్కొక్కటి ఇలా పైకి వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు మనకి ఇంకా సరిపోతుంది ఇంతవరకు బాయిల్ చేయటం. ఇప్పుడు అన్నిటినీ కూడా ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం తీసేసుకొని. ఇంకా ఈ టైంలో తీసేసేయచ్చండి గ్రేప్స్. ఇలా రావడానికి ఒక 3 minutes పడుతుంది అంతే టైము. చూడండి, కొంచెం ఇలా ఉబ్బినట్టు అయ్యాయి. సో అట్లా అయిపోతే సరిపోతుంది. అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. వీటన్నిటిని కూడా మంచిగా ఎండలో ఒక 2 days మంచిగా ఎండబెడితే సరిపోతుంది. లేదు అంటే కొంచెం మనకు అపార్ట్మెంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇదైతే నేనైతే బయట పెట్టేసాను, ఎండ బాగానే ఉంది. సో అట్లా ఈ ఎండలో ఒక 2 days మంచిగా వీటిని ఎండనిస్తే సరిపోతుంది. చూడండి, అది ఒక 2 రోజులలో మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయి. అండ్ ఎక్కువ మాయిశ్చర్ పోకుండా చూసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మంచిగా మనకు కిస్మిస్ బయట కొన్నట్టు అదే కలర్ వచ్చేస్తాయి. అండ్ అది కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఇవి సేమ్ అవే టేస్ట్ ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకటి తీసి చూద్దాము. లోపల కూడా మంచిగా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మంచిగా స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా మంచిగా నిల్వ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.